ఆయన గ్రేట్ పొలిటీషియన్ తనయుడు 3 దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన ఓ మహానాయకుడి వారసుడు. అయితే తండ్రి వారసత్వాన్ని కొనసాగించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. జనాదరణ పొందడంలో సక్సెస్ సాధించలేక రాజకీయ చదరంగంలో చతికిలపడ్డాడు. ఎలక్షన్కో కండువా మారుస్తూ చివరకు తన తండ్రి హత్యలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీలో చేరేందుకు సైతం ఉవ్విర్లూరుతున్నాడు. ఎవరా వ్యక్తి, ఏమా కథ? వాచ్ ది స్టోరీ. వంగవీటి మోహన రంగ 30 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ సంచలనం. కార్మికుల, ఇతర అణగారిన వర్గాల హక్కుల కోసం అప్పటి రాజకీయ నియంతలపై రంగా చేసిన పోరాటం ఇప్పటికీ ఆయన్ను ప్రజల గుండెల్లో నిలిచేలా చేసింది. తాడిత పీడిత ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా క్షణాల్లో రంగా అక్కడ వాలిపోయి ధర్నాలకు, దీక్షలకు దిగేవాడు. జనం సమస్యల్ని తనవిగా భావించి పోరాడి పరిష్కరించేవారు. శాసనసభ్యుడిగా ఎన్నికైన 3.5 స్వల్ప కాలంలోనే రంగా ఖ్యాతి అప్పటి ఏపీలోని 23 తెలుగు జిల్లాలకు విస్తరించింది. రోజురోజుకి జనంలో ప్రాబల్యం పెరిగిపోతున్న తరుణంలో రంగా హత్య అప్పట్లో ఓ సంచలనం. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చంద్రబాబు, కోడెల శివప్రసాదరావులే రంగా హత్యలో సూత్రధారులంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. రంగా హత్య అనంతరం ఆయన భార్య రత్నకుమారి వరుసగా 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది శాసనసభకు ఎన్నికయ్యారు. 1999 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ తో విభేదించి పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో రత్నకుమారికి టికెట్ ఇవ్వలేదు. టీడీపీతో పొత్తులో భాగంగా విజయవాడ ఈస్ట్ టికెట్ బీజేపీ నుండి సినీ నటుడు కోట శ్రీనివాసరావుకి దక్కింది. దాంతో రత్నకుమారి అప్పటి నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2004 ఎన్నికల నాటికి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ పిన్న వయస్సులో రాజకీయాల్లోకొచ్చి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రాధా గెలుపుకి కారణమైన ఓ హైడ్రామా గురించి విజయవాడ నగరంలో ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. భర్త హత్యలో ఆరోపణలున్న టీడీపీలోకి రత్నకుమారి చేరడంతో అప్పటికే రంగా అభిమానులు ఆమెకు దూరమవ్వడం, కొడుకు రాధాకృష్ణకు ఆ మరక అంటకూడదనే ఉద్దేశంతో నాటకీయంగానే ఇంటి నుండి వెళ్లగొట్టిందనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. ఆ సానుభూతితో పాటు తమ అభిమాన నాయకుడి కొడుకు కావడంతో రంగా అభిమానులు రాధాను గెలిపించి అసెంబ్లీకి పంపారు. అయితే రాధా శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు తనకు ఓటు వేసి గెలిపించిన కార్యకర్తలను, రంగా అభిమానుల్ని పట్టించుకునేవారు కాదనే విమర్శలు ఎదుర్కొన్నారు. దాని ఫలితంగానే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయ్యారనే వార్తలు వినిపించాయి. అంతేగాకుండా నిలకడలేని ఆయన మనస్తత్వం కూడా రాధా పొలిటికల్ కెరీర్ దెబ్బతినేందుకు కారణమనేవారు కూడా లేకపోలేదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాధా 2009 నాటికి ప్రజారాజ్యం, 2014లో వైసీపీ, ఇలా ఎన్నికలకొకసారి పార్టీ మారడం జనానికి విసుగు పుట్టడానికి కారణమైందంటున్నారు. ఇక వైసీపీని వీడేందుకు గల కారణాలు చెప్పేందుకు మీడియా ముందుకొచ్చిన రాధా జర్నలిస్టులపై చిందులు తొక్కుతూ తన అసహనాన్ని ప్రదర్శించారు. రాధా తన రాజకీయ అపరిపక్వతను మరోసారి బయట పెట్టుకున్నారని మీడియా వర్గాలంటున్నాయి. మీ ద్వారా ఈ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలన్న ఆలోచన మీదే మిమ్మల్ని ఆహ్వానించాలనేటువంటి ఒక భావన ఉంది. అది ఎంతవరకు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనాయా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనా? ఆగండమ్మా మీరు ఒక నిమిషం. కాదు నేను బెదిరించకే ఇక్కడ ఆగు, విను ఒక నిమిషం. మీరు కృష్ణ గారు వినండి, విను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ ఫినిష్, గాడ్ డామ్ ఇట్. ఆనాడు రంగా అనుచరులుగా ఉన్న బోండా ఉమా, మల్లాది విష్ణులు సైతం తరువాతి కాలంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా రంగా పేరు చెప్పుకుని ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుపొందిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. రంగా హత్యను సానుభూతి కోసం వాడుకున్న కాంగ్రెస్ పార్టీ 1989 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేయగలిగింది. అయితే సాక్షాత్తు రంగా కడుపున పుట్టిన రాధా మాత్రం వరుసగా ఎందుకు ఓటమి పాలవుతున్నారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. రంగా అనుచరుల్నే జనం ఓ రేంజ్లో ఆదరిస్తుంటే కన్న కొడుకు ప్రజాభిమానం పొందలేకపోవడం ఎవరి వైఫల్యం? 100% రాధాదేననేది రంగా అభిమానుల వాదన.
ఎలక్షన్ ఒకసారి పార్టీ మారుతూ ఓటమి పాలవుతున్న రాధ తాజాగా వైఎస్ జగన్ తనకు ఆంక్షలు విధిస్తున్నారంటూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రాధ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన అనుచరులతో పాటు రంగా అభిమానులు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. 2004-2009ల సమయంలో తన తండ్రి హత్యలో ప్రధాన ఆరోపణలున్న దేవినేని నెహ్రూతో పాటే రాధా కాంగ్రెస్ లో కొనసాగారు. ఇప్పుడు ఏకంగా టీడీపీలో చేరనుండడం రంగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపొందే అవకాశాలు లేకపోవడమే రాధా నిర్ణయానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలాగైనా రాజకీయాల్లో కొనసాగే ఆలోచనతో అన్ని పార్టీలు తిరిగేయడం వల్ల ఇక మిగిలిన ఏకైక పెద్ద పార్టీ టీడీపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ మా నాన్నగారిని పొట్టం పెట్టుకుంది అని చెప్పాను. అసలు మేము ఆవేశాలతో మాట్లాడే మాటలు ఇప్పుడు ఇందాక చెప్పాను. ఒక విగ్రహావిష్కరణకి వెళ్తే అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు అని చెప్పాను. అది సేమ్ మీరు అడిగినట్టుగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదంటే జనసేన పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు కొంతమంది అడిగారు, అన్న నీ రాజకీయం కోసం అని చెప్పని మేము మాకేమన్నా సంబంధం ఉందా? కొంతమంది వ్యక్తులు చేసింది మొత్తం మా అందరికి అంటగట్టి నేను ఏదైతే స్టేట్మెంట్లు ఇప్పుడు ఇచ్చాను అసలు అది వాళ్ళని అడగటం జరిగింది. అది దీనికి మాకు ఎటువంటి సంబంధం ఉందా? అసలు మీరు మీ నాయకుడి దగ్గర మెప్పు ఉంటానుకో, మీ ఆవేశాలు మీరు వెలగక్కోవటానికో, మా అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా మేము ఒక్కొక్క పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అని చెప్పన్నారు. అసలు నిజమే అనిపించింది అసలు ఇది. మళ్ళీ ఇంకా అడిగారు, ఆ రోజు మేము కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు, వేరే వాళ్ళు లేరా అని చెప్పని అడిగితే నువ్వు తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పి అడిగారు. నిజంగా నాకే బాధ అనిపించింది. అంటే మా రాజకీయం కోసం మేము చేసిన పొరపాట్లు ఆవేశంగా అందరినీ రెచ్చగొట్టి చేసుకుంటూ వెళ్ళాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళని మేము ఎలా చూసుకోవాలి, మా వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పని ఉంటున్నాం. కొంతమంది వ్యక్తులు చేసిన దీన్ని మేము ఒక పార్టీకి పూసి ఆ పార్టీలో వాళ్ళని కూడా అభిమానంగా ఏదైతే రంగారు విగ్రహావిష్కరణకు వచ్చారో వాళ్ళని కూడా కించపరిచిన వాళ్ళు అయ్యామని చెప్పని వాళ్ళు నిజంగా వాళ్ళు అడిగేదాకా కూడా మాకు అనిపించలేదు. ఎందుకంటే అది మా పొరపాటు. మేము ఆవేశాలతోటి మాకు ఆవేశం ఆ పార్టీ అని చెప్పని చూస్తూ ఉన్నాం అసలు. కానీ ఆయన అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారని చెప్పని ఆ చిన్న మాట మర్చిపోయాం అసలు. ఆ చిన్న వాస్తవానికి దూరం అయిపోయాం అసలు. అది మాలో ఉన్న పొరపాటు మీద బహిరంగంగా తప్పు చేస్తూ ఒప్పుకోవడానికి భయపడే ఇది కాదు అసలు. ఇది ఇంకో పక్క గత ఎన్నికల్లో జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ గెలవాలంటే మెజారిటీ సంఖ్యాకులైన కాపుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని గట్టిగా తీర్మానించుకున్నారని తెలిసింది. పవన్ దూరం అవ్వడంతో ఆ లోటుని వంగవీటి రాధా ద్వారా భర్తీ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. కాపు సామాజిక వర్గం అంతా రాధా వెంటే ఉందన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారనే విషయం అర్థమవుతోంది. ఇంకోవైపు రాధా ఏ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే ఆ పార్టీ మటాష్ అని, అందుకే 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ ఓటమి పాలయ్యాయని, టీడీపీ వంతు వచ్చిందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఏది ఏమైనా రాధా టీడీపీలో చేరిన మరుక్షణమే రంగా అభిమానుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. తండ్రిని చంపిన పార్టీలో చేరాడంటూ చరిత్రహీనుడిగా భావించే అవకాశాలు లేకపోలేదు. మరి రాధా పునరాలోచనలో పడతారో, రాజకీయ సన్యాసం తీసుకుంటారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.